సోలార్ పవర్తో ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్పై 30,000 రూపాయల సబ్సిడీ. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. అసలు నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఢిల్లీ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి అఫీషియల్ అప్రూవల్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ పాలసీలో ముఖ్యాంశాలు చూసినట్లయితే ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మీద భారీ సబ్సిడీలు అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరంలో 30,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇస్తామని చెప్తున్నారు. రెండో సంవత్సరంలో 20,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే ఇస్తామనేది చెప్తున్నారు. మూడో సంవత్సరంలో 10,000 రూపాయల సబ్సిడీ ఇస్తామనేది చెప్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ 3 వీలర్స్ విషయానికి వస్తే మొదటి సంవత్సరంలో 50,000 రూపాయలు, రెండో సంవత్సరంలో 40,000 రూపాయలు, మూడో సంవత్సరంలో 30,000 రూపాయల వరకు సబ్సిడీ అయితే వస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా ఢిల్లీలో ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేస్తారో 30 లక్షల రూపాయల లోపు ఉన్న ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉన్న కార్స్ అన్నింటికి కూడా 100% రోడ్ ట్యాక్స్ అనేది మినహాయింపు ఇస్తానట్టుగా ఈ పాలసీలు అయితే ఉందన్నమాట. కుదిరితే దీని గురించి డెడికేటెడ్ వీడియోని కూడా మన ఈవీ కుర్రాడు లేదా ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ చూసినట్లయితే మే నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లో టాటా పంచ్ ఈవీ మొదటి స్థానంలో నిలిచింది. 3,681 అమ్మకాలతో మొదటి స్థానంలో అయితే నిలిచింది అనమాట. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మహేంద్ర సంబంధించిన ఎలక్ట్రిక్ కారు, ఆ తర్వాత మళ్ళీ టాటా సంబంధించిన నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు అనేది లిస్ట్ లో అయితే కనిపించింది అనమాట. సో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు మరొకసారి ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో ఒక మంత్లీ సెగ్మెంట్ లో మొదటి స్థానాన్ని అయితే సంపాదించుకోవడం అయితే జరిగిందనమాట. వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ మోడల్ ఇప్పుడు మొదటి స్థానంలో అయితే నిలిచింది మే నెలకు గాను. ఇక టాటా పంచ్ ఈవీ విషయానికి వస్తే ఇందులో 40 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది మాక్సిమం. ఒకసారి ఛార్జ్ పెడితే 468 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే ఎలక్ట్రిక్ కార్లు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి 46100 LFP సెల్ కి BIS సర్టిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఈ సెల్స్ ఇలా భారతదేశంలో అప్రూవ్ అయిన మొట్టమొదటి కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారన్నమాట. అంతేకాదు ఈ బ్యాటరీ ప్యాక్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెల్ యొక్క ఎనర్జీ డెన్సిటీ 170 Wh/kg కన్నా ఎక్కువ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. దాంతో పాటుగా 4,000 పైగా లైఫ్ సైకిల్స్ కూడా వస్తాయని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే చిన్న జంతువులకి ఎక్కడైనా గాయాలు జరిగితే వాటిని వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లడం కోసం జీవన్ అనే ఒక కంపెనీ, ఒక సంస్థ వాళ్ళు 2 వీలర్ ఎలక్ట్రిక్ బైక్ టాక్సీస్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. ఈ 2 వీలర్ సంబంధించిన అంబులెన్సెస్ ని ఎలా యూజ్ చేస్తారంటే ఎప్పుడైనా ట్రాఫిక్ లో వేగంగా వెళ్ళి ఏమైనా జంతువులు గాయపడినా లేకపోతే ఏమైనా జంతువులు ఎక్కడైనా వదిలేసిన వాటిని తరలించడం కోసం ఈ 2 వీలర్ ఎలక్ట్రిక్ అంబులెన్సెస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. మొదటిగా దీన్ని ముంబైలో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముంబైలో ఒక 10 ఎలక్ట్రిక్ బైక్ అంబులెన్స్ అయితే ఇనిషియల్ గా తీసుకొస్తున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సంస్థ వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు 2031 సంవత్సరానికల్లా 4 కొత్త ఎలక్ట్రిక్ కార్లు, 10 ఫేస్ లిఫ్ట్ వెర్షన్ కార్లను అయితే మార్కెట్ లో తీసుకురావడానికి ప్లాన్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో టాటా CRI ఈవీ కానివ్వండి, అవెన్యూ వంటి ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన కాన్సెప్ట్ వర్షన్ కూడా భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చి ఉంది. ఇక జూన్ 30 తారీఖున అయితే టాటా సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ కార్ టాటా CRI ఈవీ అయితే అఫీషియల్ గా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే అమెరికా దేశానికి చెందిన పాస్గో అనే ఒక కంపెనీ వాళ్ళు పాస్గో 5 అల్ట్రా అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే మార్కెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. జూలై నెలలో అయితే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లో ప్రత్యేకత ఏంటంటే కేవలం బ్యాటరీ ప్యాక్ పవర్ తో కాకుండా సోలార్ ప్యానెల్స్ కూడా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఇలా సోలార్ ప్యానెల్స్ లో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఎలక్ట్రిక్ సైకిల్ లో ఏకంగా 173 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇది బ్యాటరీ పవర్ ప్లస్ సోలార్ పవర్ తో కలిపి 173 కిలోమీటర్ల వరకు సాధ్యం అవుతుందని చెప్పి కంపెనీలు అయితే చెప్తున్నారు. ఇక ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క బరువు చూసుకున్నట్లయితే 20 kgలుగా అయితే ఉంటుందన్నమాట. కేవలం మనకి బ్యాటరీ ప్యాక్ ఓన్లీ విత్ బ్యాటరీ ప్యాక్ తో మీకు రేంజ్ వచ్చి 93 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అదే బ్యాటరీ ప్యాక్ ప్లస్ సోలార్ ప్యానెల్స్ ద్వారా వచ్చే పవర్ తో కలుపుకుంటే కనుక 173 నుంచి 193 వరకు కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్పి ఈ కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఒక అఫీషియల్ అంటే ప్రీ సేల్ అనేది 2026 సంవత్సరం జూలై 27వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎలక్ట్రిక్ సైకిల్ అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఒక 5 స్టార్ట్అప్ కంపెనీస్ తో టైప్ అవడం జరిగింది అనమాట. ఈ 5 స్టార్ట్అప్ కంపెనీస్ లో ఒక స్టార్ట్అప్ కంపెనీ చూసుకున్నట్లయితే వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే లైఫ్ అయిపోతాయో వాటిని రీసైక్లింగ్ చేయడం కోసం ఒక స్టార్ట్అప్ కంపెనీతో టైప్ అవుతున్నారు. ఇంకో 4 కంపెనీస్ చూసుకున్నట్లయితే ప్రొక్యూర్మెంట్, అలానే వీళ్ళ బ్రాండ్ సంబంధించిన ఎక్స్పాన్షన్ కోసం, కస్టమర్ కేర్ సపోర్ట్ కోసం, సాఫ్ట్వేర్ కోసం ఒక 4 స్టార్ట్అప్ కంపెనీస్ అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు అయితే టైప్ అవడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే JSW గ్రీన్ కంపెనీ వాళ్ళు లిథియం అర్బన్ టెక్నాలజీస్ కంపెనీలు అయితే పెట్టుబడులు అయితే పెట్టారన్నమాట. లిథియం అర్బన్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు ఆల్రెడీ 3,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే రన్ చేస్తున్నారు. దాంతో పాటుగా 13,000 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. B2B ఆపరేషన్ లో వీళ్ళు రోజుకి 25,000 ట్రిప్స్ అయితే వేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో వీళ్ళ
బిజినెస్ ని 3 చేయాలనే ఉద్దేశంతో జిఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళైతే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. అలానే 12,000 ఉద్యోగస్తులు కాస్త 15,000 వరకు పెరిగేలాగైతే ఈ కంపెనీ వాళ్ళు దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ప్లానింగ్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ టాటా ఈవీ హబ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అయితే హైదరాబాద్ లో అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 360 కిలోవాట్ కెపాసిటీతో అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇందులో మొత్తం ఎట్ ఏ టైం 6 ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 120 కిలోవాట్ల కెపాసిటీతో అయితే 3 సెగ్మెంట్స్ కి అయితే ఛార్జింగ్ స్టేషన్స్ అయితే పెట్టారు. మొత్తం 6 ఎలక్ట్రిక్ కార్స్ ని సైమల్టేనియస్ గా ఛార్జింగ్ చేసుకునే విధంగా 6 ఛార్జింగ్ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఛార్జింగ్ స్టేషన్ కెపాసిటీ వచ్చి 120 కిలోవాట్ అయితే ఉంటుందన్నమాట. అలా ఓవరాల్ గా 360 కిలోవాట్ కెపాసిటీతో ఈ ఛార్జింగ్ స్టేషన్ వచ్చి హైటెక్ సిటీ దగ్గర అయితే ఏర్పాటు చేశారు. ఇవి లేటెస్ట్ ఏవీ న్యూస్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏవీ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.